హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీ యమ్మీగా చక్కగా పన్నీర్ బిర్యానీ చేశాండి. చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి మనం పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోబోతున్నాము. దానికోసం అని చెప్పేసి నేను 200 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకొచ్చేసి ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను అండి. ఈ కట్ చేసుకున్న వాటికి ఏంటంటే ఈ ఫోక్తో అండి ఇదిగో ఇట్లా మనం చక్కగా లోపల గుచ్చామంటే మనం పెట్టే మసాలా కూడా అంతా కూడా దీనికి పట్టేస్తుంది అనమాట. మ్యారినేట్ చేసుకుంటాం కదా, అది దానికోసం అని చెప్పేసి. ఇదిగోండి ఫస్ట్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఇవి కొన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. అలాగే కారం అనమాట 1 టేబుల్ స్పూన్ అండి. మీ స్పైస్కి తగినట్టు మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది బిర్యానీ కాబట్టి, బిర్యానీ మసాలా అన్నీ వేస్తాం కాబట్టి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ ఏమో మన రుచికి సరిపోయినంత అండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కొంచెం ఎలా సరిపోతుందో అలా మీరు వేసేసుకోండి. మరి ఇప్పుడు మనం బిర్యానీ చేస్తున్నాం కదండి, దానికోసం అని చెప్పేసి బిర్యానీ మసాలా పౌడర్ అనమాట. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఈ బిర్యానీ మసాలా అనేది మన ఛానల్లో కూడా ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ బిర్యానీ పౌడర్ కూడా హోమ్ మేడ్ది. దీన్ని కూడా నేను వేస్తున్నాను. చూడండి ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇంక ఇందులో మనం ఏ దినుసులు అవేమి వేయమన్నమాట. బిర్యానీ స్పైసెస్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ పౌడరే యాడ్ చేస్తాము. మంచి అరోమాతో చాలా బాగుంటుందండి. కొంచెం తక్కువ వేసుకుంటే మైల్డ్గా ఉంటుంది. కొంచెం బాగా స్పైస్ కావాలన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. అలాగే ఇందులో ధనియాల పౌడర్ అండి, కొంచెం మరి ఎక్కువ వేసుకోవద్దండి. ఇదిగో ఒక 3/4 టేబుల్ స్పూన్ అట్లా. మనం ఏంటంటే మైల్డ్గా చేసుకుంటున్నాము, మరి ఎక్కువ మసాలా ఘాటు అట్లా లేకుండా అనమాట. సో జీరా పౌడర్ కూడా కొంచెం 1/2 టేబుల్ స్పూను. అలాగే గరం మసాలా అండి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఏ బిర్యానీకైనా మంచి టేస్ట్ ఉంటాయి కసూరి మేతి అండి. ఇది కూడా మ్యారినేట్ చేసినప్పుడు వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అది కొంచెం అనమాట ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి దీన్ని అయితే ఎప్పుడైనా. అలాగే మనం ఇప్పుడు మరి బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి అండి దీనికి పెరుగు యాడ్ చేయాలన్నమాట. మనం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాం కదండి. 200 గ్రామ్స్కి 200 గ్రామ్స్ పెరుగు అయితే నేను వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పెరుగు కొంచెం కర్డ్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు బిర్యానీలో గ్రేవీ బాగా వస్తుందండి. ఇంకా మనం వేరే ఏం కూడా సైడ్కి ఏదన్నా గ్రేవీ కర్రీ చేసుకునే పని లేకుండా చక్కగా రైస్కి అంతా కూడా సరిపోతుంది అనమాట. చూసారు కదా 200 గ్రామ్స్ అయితే వేసాను. అంతే అండి. ఇప్పుడు చక్కగా దీన్ని మనము మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చేయితో మిక్స్ చేసుకుంటూ ఇలా మ్యారినేట్ చేసుకోనండి. ఒక గంట 1 అవర్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. పన్నీర్కి చక్కగా ఇవన్నీ పట్టేసి మనం చేసుకున్న బిర్యానీ చాలా టేస్టీగా అమ్మిగా వస్తుంది అనమాట. లేదంటే టైం లేని వాళ్ళైతే ఒక 10 నిమిషాల్లో చేసేసి పక్కన పెట్టేసుకోండి. టైం ఉన్న వాళ్ళైతే కొంచెం ఈ మ్యారినేట్ అనేది పట్టే వరకు అయితే ఉన్న తర్వాతే మీరు చేసుకోండి, అప్పుడే అదిరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసాకండి దీనిలో ఆయిల్ కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ని కూడా యాడ్ చేద్దాం. ఇదిగోండి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట అండి. ఇది బాగుంటుంది, ఫ్రెష్. ఇది కూడా మీరు వేసుకోండి. చక్కగా దీన్ని ఈ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని బిర్యానీలో కూడా ఇలా మనము ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. దానికోసం ఇది చక్కగా ఈ ఆయిల్తో ఇదంతా కూడా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేద్దామండి. బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారా మొత్తం మిక్స్ చేసాము. ఒక మూత పెట్టేసి దీన్ని అయితే నేను ఒక 1 అవర్ అయితే వదిలేస్తానండి. ఇదిగోండి ఇట్లా చక్కగా దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా మీరు చెక్ చేసుకోండి, సరిపోయిందా లేదా అని. సరిపోతే కొంచెము ఉప్పు కారం అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. ఇప్పుడు మనము బిర్యానీ రైస్ కుక్ చేసుకుంటున్నాం అనమాట విడిగా. దానికోసం ఏంటంటే నేను ఒక 2 గ్లాస్ బాస్మతి రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా అండి. ఇట్లా ఒక 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే ఒక 1/2 అవర్ నానబెట్టేసి పక్కన పెట్టేశానండి. చూడండి శుభ్రంగా వాష్ చేసి కడిగి సోక్ చేసి పక్కన పెట్టేసాను. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనము బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవి వేసేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదండి. రైస్ అయితే 80 to 90% అయితే పక్కా కుక్ అవ్వాలన్నమాట. వాటర్ అన్ని కూడా చక్కగా హీట్ అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫస్ట్ షాజీరా వేస్తున్నాను చూడండి. అలాగే బిర్యానీ ఆకులండి. అలాగే ఇవన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ అండి. చూడండి ఓన్లీ బిర్యానీ స్పైసెస్ అనమాట. ఇవి కూడా వేసేసుకోవాలి. అండ్ ఇందులో 2 నిమ్మకాయలండి ఇట్లా స్లైస్గా కట్ చేసుకుని వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పుదీనా,
ఒక టేబుల్ స్పూను కొత్తిమీర ఇలా వేసుకోనండి. దీన్ని మంచిగా మనము కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం బాయిల్ అయిపోయి రోల్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా ఇప్పుడు బాయిల్ అవుతున్నది కదా వాటర్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో మనము మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుందామండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చక్కగా మరుగుతున్నాయి అనమాట వాటర్. కొంచెం తెరలే వరకు అయితే వెయిట్ చేద్దాము. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేద్దాము. దీనికి బాస్మతి రైస్ అనేది యాడ్ చేస్తున్నామండి. రైస్ అయితే కంపల్సరీగా మనకి 80 to 90% అయితే కుక్ అవ్వాలన్నమాట. దీన్ని స్టవ్ పైన పెట్టేసి కుక్ చేసుకుందాము. ఈ లోపల పన్నీరు గ్రేవీ ప్రాసెస్ కూడా చూద్దామండి. ఈ రైస్ అంతా కుక్ అయ్యే లోపల సాల్ట్ కూడా వేసేసాం కదా. ఒకసారి మనం కలిపేసుకుందాము. కలుపుకొని ఏంటంటే దీన్ని చక్కగా మనము కుక్ చేసుకుందామండి. రైస్ తెలుసు కదా మీకు, ఒక 80% కుక్ అయ్యే వరకు అయితే దీన్ని వదిలేసేయాలి లిడ్ పెట్టేసి. ఇదిగోండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు. చూసారు కదా మంచిగా పన్నీర్కి మసాలా అంతా పట్టేసిందండి. ఈ ఆయిల్ కూడా మనం వేసేసాం అనమాట. చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే దీనికి కొంచెం జీడిపప్పు యాడ్ చేయండి. ఇదిగోండి జీడిపప్పు కొంచెం ఇంకొంచెం మంచిగా టేస్ట్ రావడం కోసమని. అలాగే పుదీనా కొంచెం అండి. అలాగే కొత్తిమీర కొంచెం అనమాట. ఇవి మనము ఇంతకు ముందు కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. మరి అట్లా కాకుండా ఇప్పుడైతే కొంచెం ఇంకొంచెం ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట లాస్ట్లో వేసుకుంటే, దానికోసం అని చెప్పేసి. ఇదిగోండి చూసాం కదా. ఇప్పుడు చక్కగా కలిపిన మసాలా అంతా కూడా మనము ఏ గిన్నెలో అయితే వండుతామో ఆ గిన్నెలో ఈవెన్గా దీన్ని మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ మసాలా అంతా పట్టి మంచి అరోమా వస్తుందండి. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు ఇందులో అయితే మనము చక్కగా ఈ పన్నీర్ మ్యారినేట్ చేసుకున్నది అయితే ఇందులో వేసేస్తున్నాము. ఇదిగోండి దీన్ని ఈవెన్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అడుగు చూడండి ఈ గ్రేవీ ఇదంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేశాక ఏంటంటే ఇందులో కొంచెం టమాటాని ఇట్లా స్లైస్గా కట్ చేసేసి కూడా పెట్టుకున్నానండి. ఒక 4 to 5 అనమాట. కొంచెం ఇది మనం తినేటప్పుడు పంటికి అట్లా తగిలి బాగుంటుంది అనమాట. అలాగే మనము చిల్లీ పౌడర్ వేసాము, కానీ ఈ చిల్లీ కూడా వేస్తున్నానండి. చూడండి ఈ చిల్లీ కూడా బాగుంటుంది అనమాట. ఇందులో కొంచెం ఆ పచ్చిదనం అది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనము లిడ్ పెట్టేసి స్టవ్ పైన సిమ్లో ఒక 5 minutes అయితే మనము కుక్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసేసానండి. మనం మ్యారినేట్ చేసి ఈవెన్గా గిన్నెలో స్ప్రెడ్ చేసాం కదా, అదంతా వేసేసి గిన్నెని స్టవ్ పైన పెట్టేశాను. స్టవ్ పైన పెట్టేసి లిడ్ పెట్టేద్దామండి. లిడ్ పెట్టేసి ఒక 5 minutes అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే దీన్ని మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇదిగోండి రైస్ చక్కగా కుక్ అయిపోయింది. చూసారు కదా ఇట్లా మనం చేస్తే వస్తుంది అనమాట. ఇంకా దీన్ని స్ట్రెయిన్ చేసుకుందామండి రైస్ని. ఇదిగోండి చక్కగా ఇది కుక్ అయిపోతుంది అనమాట. మ్యారినేట్ చేసిన మన పన్నీరు 5 minutes అయితే కుక్ చేసుకోవాలని చెప్పా కదండి. ఇప్పుడైతే ఒక 2-3 minutes అయింది. ఇంకొక 2 minutes ఉండి తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఒక 5 minutes తర్వాత చక్కగా పన్నీర్ ఇవన్నీ కూడా కుక్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ముందు పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అనమాట. చూసారు కదా ఈ రైస్ని దీనిపైన లేయర్గా వేసేసుకోవాలండి. ఇదేంటంటే మనం దించైనా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టచ్చు. బట్ నేనేంటంటే డైరెక్ట్ వేసేస్తున్నాను, ఏం లేదు. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. రైస్ని అంతా కూడా మనము చక్కగా ఈవెన్గా ఒక లేయర్ లాగా అయితే మనం వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇట్లా మంచిగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. 1 లేయర్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెము మన ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా క్రష్ చేయండి, లేకపోతే మామూలుగా మీరు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మనం ఆల్రెడీ వేసాము, బట్ ఇక్కడ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఇది వేసాము. ఇప్పుడు మిగిలిన లేయర్ కూడా మనం వేసేసుకోవాలండి. చూసారు కదా ఇట్లా అనమాట. మళ్ళీ మీకు కావాలంటే కొంచెం అట్లా ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చండి. కొంచెం అక్కడక్కడక్కడ ఈ మిగిలిపోయిన రైస్ కూడా పూర్తిగా ఉన్నది కూడా నేను వేసేస్తున్నానండి. వేసాక ఒకసారి మంచిగా మనం స్ప్రెడ్ చేద్దాము. ఇంక ఇది మీడియం ఫ్లేమ్లోనే ఏంటంటే ఒక 10 minutes అయితే దమ్ ఇవ్వాలండి. ఈ దమ్ ఇవ్వటానికి ఏంటంటే మీరు పిండితో అట్లా లిడ్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం చేసేసుకోవచ్చు అండి. మామూలుగా కూడా మనం దమ్ చేసుకోవచ్చు. 10 minutesకి అయితే చక్కగా దమ్ అయిపోతుంది ఇది. చూసారు కదండి అన్నీ వేసాము. ఇప్పుడు లాస్ట్లో ఒకటి కొంచెము కొత్తిమీర, పుదీనా. బిర్యానీకి పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి. పైన కొంచెం మనకి బాగుండే విధంగా వేసుకుంటున్నాము. చూడండి ఇట్లా
అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేస్తున్నాను కొంచెం అనమాట. చూసారు కదా, ఇట్లా మనం అక్కడక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాము. ఇవి వేసిన తర్వాత ఏంటండి, మనం ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, చక్కగా మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అండి, ఇది కూడా కొంచెం పైనుంచి అట్లా వేయండి. ఇది ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ అలాగే మన బిర్యానీ మంచి కలర్ రావాలంటే మనం బయట నుంచి ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయకుండా ఇంట్లోనేనండి చక్కగా ఎలానో చూపిస్తా. ఇదిగోండి, ఒక టేబుల్ స్పూన్ పాలు, కాచి చల్లార్చిన పాలు అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే చక్కగా పసుపు వేస్తున్నాను చూడండి. ఒక పసుపు అనమాట, ఒక 2 పించెస్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లేదంటే మీరు కుంకుమ పువ్వు ఉంటుంది కదా, దాన్ని వేసుకోవచ్చు, రోజ్ వాటర్, ఏదైనా మీకు ఏదంటే అది కొంచెం వేసుకుంటే ఫుడ్ కలర్ వస్తుందండి. ఇవన్నీ మనకి అవైలబిలిటీలో లేనప్పుడు, కొంచెం బిర్యానీ అంటే కొంచెం ఇలా కలర్ఫుల్గా తినాలి అనుకున్నప్పుడు ఇలా మిల్క్లో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఒకళ్ళు గీ ఇష్టపడే వాళ్ళు ఉంటే నెయ్యిలో కూడా మనము నెయ్యిని కొంచెం కాచిన తర్వాత చల్లారుస్తాం కదండి లిక్విడ్గా ఉన్నప్పుడు, కొంచెం ఇది వేసుకొని మనము చేసుకోవచ్చు అండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది వేస్తున్నాను నేను. బిర్యానీ మంచి కలర్ వస్తుంది అనమాట. అక్కడక్కడ వేసుకుంటేనండి మనం తినేటప్పుడు ఆ కలర్ అనేది మనకు కనిపిస్తుంది మంచిగా. ఇప్పుడు ఏంటంటే లిడ్ పెట్టేస్తున్నాను, వదిలేస్తున్నాను 10 మినిట్స్. ఇది బాగా సిమ్లో అయితే పెట్టుకోవాలండి. 10 మినిట్ ప్రాసెస్ అయితే ఫుల్ సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి, లేదంటే మాడిపోతుంది అనమాట. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసాండి. చూడండి, బిర్యానీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లిడ్ పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ తర్వాతే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినాలండి. అప్పుడే మన బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఆహా! మంచి అరోమాతో అదిరిపోయే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదేంటంటే ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చనమాట. దీనికేంటంటే స్పెషల్‌గా మన కర్రీ ఏం ప్రిపేర్ చేసే పని లేదండి. చక్కగా మనం రైతాతో గానీ, మనం ఈ మసాలా గ్రేవీ ఎక్కువేసాం కాబట్టి అదే సరిపోతుందనమాట. చూడండి ఎలా వచ్చిందో చూద్దాము. మన బిర్యానీ చాలా టేస్టీగా, చూడండి చాలా చక్కగా, చూస్తుంటేనే యమ్మీగా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. అలాగే పన్నీరు పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయినాయి మంచిగా పర్ఫెక్ట్‌గా. బిర్యానీ అయితే అదిరిపోయే విధంగా వచ్చిందండి. చూసారండి, చాలా ఈజీగా ఎమ్మీగా చక్కగా పన్నీర్ బిర్యానీ అండి. అందరికి ఇష్టమయ్యే పన్నీర్ బిర్యానీ మైల్డ్ మసాలాతో చాలా ఈజీ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే నేను ప్రిపేర్ చేశానండి. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.